ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క సహాయమును, మీ యొక్క కృపను మాకును మా కుటుంబానికి దయచేశారు నాయన. మాకు కావలసిన నిద్రను మాకు అనుగ్రహించారు. మా గృహముల చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె దయచేశారు. అపాయాలు, ప్రమాదాలు మా దగ్గరికి రాకుండా రాత్రంతను భద్రపరిచారు. ఎస్ లార్డ్, ఈ యొక్క నూతనమైన దినములో, శ్రేష్టమైన దినములో మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మాది కాదు నాయన, ఈరోజు మీది. మీ చిత్తమును, మీ యొక్క క్రియలను మా జీవితంలో నెరవేర్చమని ఈరోజు బ్రతిమాలుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అని కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనము ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవునయ్యా, మా ఎడల మేము కలిగిన ఆలోచనల కంటే, మా సొంత నిర్ణయాల కంటే మీ యొక్క తలంపులు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క నిర్ణయాలు అవి ఎంతో విస్తారమైనవి తండ్రి. అవి మాకు మేలు చేసేవిగా ఉంటాయి. అవి మా జీవితాలను కట్టేవిగా ఉంటాయి. అవి మా కుటుంబంలో సమస్యలు రాకుండా తండ్రి కాపాడతాయి. కనుక అయా, ఈ రోజంతను తండ్రి మీ తలంపులు, మీ బహు విస్తారమైనటువంటి తలంపులను మా అందరి జీవితంలో నెరవేర్చండి. మా సొంత నిర్ణయాలను బట్టి మేము తప్పిపోకుండా, మా సొంత ఆలోచనలు బట్టి ఈ రోజున సమస్యలు ఇరుక్కొనకుండా తగిన జ్ఞానం ఇచ్చి మీరే మా అందరినీ నడిపించమని అయా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాలంలో నాయన, ఎవరైతే బిడ్డలు అయా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, పేరు పేరున ఆశీర్వదించమని, అయా అద్భుతాలు ఈ రోజు వారు చూడడానికి సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా పనులను బట్టి అడుగుతున్నాం తండ్రి. చేస్తున్నటువంటి ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు కూడా తండ్రి వెనకబడిపోయే వారిగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా ఎదగడానికి, ఆశీర్వదింపబడడానికి, దీవించబడడానికి సహాయము దయచేయండి. వారి మార్గాలలో అడ్డుగా ఉన్నటువంటి ప్రతి అడ్డంకును తొలగించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. నూతనంగా ఈరోజే కార్యాలు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు ఈరోజే చేసుకుంటున్నారు. వారిని దీవించండి ప్రభువా. వారి యొక్క కార్యములను ఆశీర్వదించండి. ఆగిపోయున్న పనులు కూడా మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. వెళుతున్నాము, వస్తున్నాము, ప్రతి మార్గంలో మీ రక్షణ దయచేయండి నాయన. ఎటువంటి అపాయాలు, ఎటువంటి ప్రమాదాలు మాలో ఉన్న ఏ బిడ్డకు ఈ రోజున సంభవించకుండా మీ కాపుదల ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, క్షేమంగా మరలా ప్రాంతాలు చేర్చబడుటకు, గృహాలు చేర్చబడుటకు మీ కృప దయచేయండి ప్రభువా. నాయన అడుగుతున్నాము. ఈ రోజున ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో మంచి జ్ఞానం వారికి దయచేయండి. చదివినవన్నీ, ప్రిపేర్ అయినవన్నీ కూడా గుర్తుంచుకునే కృప దయచేయండి. జ్ఞాపక శక్తితో ప్రతి బిడ్డను నింపండి తండ్రి. క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి. సెలెక్ట్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, ఎవరికి కూడా ఎటువంటి లోటు లేకుండా, లేమి లేకుండా ప్రతి బిడ్డకు కావలసిన ప్రతి అవసరతను మీరే దయచేయమని అడుగుతున్నాము. అయా, ఆర్థికంగా వారిని ఈ రోజున ఆదుకునండి తండ్రి. ఎవరికి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. అయా, ఎవరైతే బిడ్డలు ఆత్మీయ జీవితంలో కృంగిపోతున్నారో, ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉన్నారో, వారి యొక్క ఆత్మ జీవితాన్ని కూడా ఈ రోజు కట్టమని అడుగుతున్నాం తండ్రి. అయా, మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన, మేము చేస్తున్నటువంటి ప్రతి పని కూడా మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండే కృప దయచేయండి తండ్రి. మీ నామానికి అవమానం తెచ్చే ఏ పని మా ద్వారా జరిగింపబడకుండా మాకు సహాయం దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన, గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. అయా, వారికి ఎవరు ఏ హాని చేయకుండా గృహము చుట్టూ మీ కంచె దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి మీరు తోడై ఉండండి ప్రభువా.
వారి రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్, ఆపరేషన్స్ అన్నిటిలో మీ సహాయము దయచేయండి తండ్రి. ఈ రోజున మా అందరికీ సమాధానకరమైన జీవితాన్ని దయచేయండి. ఎటువంటి టెన్షన్స్ లేని, ఎటువంటి గొడవలు లేని, ఎవరితోనూ ఎటువంటి విభేదాలు లేని వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. సహనాన్ని, సమాధానమును, నెమ్మది గల ప్రవర్తనను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా, మీరిచ్చిన ఈ సమయాన్ని తండ్రి ఏ నిమిషాన్ని మేము వృధా చేయకుండా వినియోగించుకునే మనస్సు మా అందరికీ దయచేయమని, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ దీవించమని, వారందరినీ ఆశీర్వదించమని, మేము కూడాను తండ్రి మీ యొక్క దివ్యమైన నామాన్ని కొందరికైనా ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.